అవి ఎట్టెట్ట తిరుగుతాయో ఏం సంగతి వాళ్ళ ప్లాన్లు వాళ్ళకున్నాయి, మా ప్లాన్లు మాకున్నాయి. ఖచ్చితంగా మా తలుపులు కూడా ఎప్పుడు 24 గంటలు మా తలుపులు కూడా తీసే ఉంటాయి. రవాణా శాఖ మంత్రి మామూలు ఈ సమ్మె చేపిస్తున్నాడు. ఎందుకంటే రవాణా శాఖ మంత్రి గత సంవత్సరము హామీలు ఇచ్చిండు, మీరు 4 రోజుల తర్వాత ఏమన్నా గడువు ఇవ్వమని చెప్పిండు. తర్వాత 6 నెలలు దాటింది, సంవత్సరం దాటింది. సేమ్ 2025లో మే 7వ తారీఖు నాడు ఏదైతే సమ్మెకు పోతామన్నప్పుడు ఇదే సెక్రటరీ దగ్గర ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ కోనేని గారి సమక్షంలో ఏదైతే పెట్టిందో అప్పుడు ఇచ్చిన హామీలనే ఇప్పుడు మేము అదే డిమాండ్లు పెట్టినాం తప్ప వేరే కొత్త డిమాండ్లు పెట్టలేదు. ఇవాళ వాటిని అమలు చేస్తే మేము సమ్మెకు పోకుండా ఒప్పుకుంటున్నాం. ఇవాళ మా మంత్రి గారు చేయబట్టే మేము సమ్మెకు పోతున్నాం. మా వెనక కార్మికులు తప్ప మా వెనక ఎవరు లేరండి. మా వెనక తాలిబాన్లో, పాకిస్తాన్ ఉగ్రవాదులో, లేకపోతే ఇంకా ఎవరో మా దగ్గర లేరు. మా వెనక ఉన్నది ఆర్టీసీ కార్మిక వర్గమే. ఇది మేము మీకు చెప్తున్నాం. అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మూసి లక్షల కోట్ల పెట్టి మూసి ఇట్లా ఎట్లా మీరు మూసి ప్రక్షాళన చేస్తున్నారు? ఇలా లక్షల కోట్ల మీకు అప్పులో ఉన్నప్పుడు ఇలా మెట్రోను అన్ని వేల కోట్లు 14-13 వేల కోట్ల నష్టాలు ఉన్నదాన్ని మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారా? మరి దాన్ని ఎందుకు విలీనం చేసుకున్నారు? మా కాడికి వచ్చే వరకే డబ్బులు ఇవ్వంటున్నారు. మరి అన్ని వర్గాల వాళ్ళకు ఎందుకు ఇస్తున్నారు? అలాగే మాకు కూడా ఇవ్వండి. ఇప్పుడు మేము కూడా భాగమే కదా, తెలంగాణ సమాజం కిందకి రామా? తెలంగాణ బిడ్డలం కాదా? మాకు కూడా ఇవ్వండి. మీరేమో అసలు తెలంగాణ ప్రభుత్వమే అప్పులో ఉన్నది కదా, మీరేమో లాభాలు ఉన్నట్టు చెప్తారేంది? మీరు కూడా అప్పుల మీదకెళ్ళే మీరు గవర్నమెంట్ను సాగిస్తున్నారు కదా. అందులో మాది కూడా 10 ఇట్లా 11